ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా మాతో పాటు సెలబ్రేట్ చేసుకోండి. ప్రతి సెలబ్రేషన్ వెనుక మీరున్నారు. మీరుంటేనే ఈ సెలబ్రేషన్ ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు కల్సెట్ అప్పలనాయుడు గారు. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అన్వర్ గారు. ఇంత మంచి రికార్డ్ తీసుకున్నందుకు ఆయన. ప్లీజ్ సార్. మీరు కూడా ముగ్గురు కూడా వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఆటోమేటిక్గా థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో కల్సెట్ అప్పలనాయుడు గారు ఉన్నారు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి సబ్జెక్ట్ని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారేలా చేసినటువంటి అన్వర్ గారు, ఆయనకి అవార్డు రావటం అనేది హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇవ్వటం జరిగేది. రియలీ గ్రేట్ థింగ్. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం కల్సెట్ అప్పలనాయుడు గారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అన్వర్ గారు. ఒక విషయం అయితే నేను షేర్ చేయదలుచుకున్నాను. మీరు ఇక్కడికి మళ్ళీ రావటం అనేది నాకు చాలా ఆనందంగాను, మంచి గర్వంగా ఉండేటువంటి ఒక ఫీల్ కూడా ఉంది. అంత ప్రౌడ్ మూమెంట్ ఉంది. ఎందుకు అని అంటే లాస్ట్ టైము ఈ సబ్జెక్ట్ వల్ల ఎంత ఉపయోగం ఉంది అని దానికి కారణం నా మైండ్ సెట్ని నేను మార్చుకోవటం వల్ల ఒక కార్యకర్త నుంచి ఎంపీ దాకా వచ్చాను అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి అంటే ఈ రోజు వరకు నిర్వీర్యామంగా మామూలుగా చూసుకుంటూ ఉంటే ఒక సబ్జెక్ట్లో ఎంత గొప్పతనం ఉందా అనేటువంటి దానికి అటు క్లాస్కి యాడ్ అయినటువంటి వాళ్ళు అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా సబ్జెక్ట్ వైపుకి అంటే నాకు అనిపించింది అంటే పాఠ్య పుస్తకాల్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి సబ్జెక్టు కొంచెం పెద్దగా చేసి పిల్లలకి అది ఇలా అవుతోంది అనేటువంటి మైండ్ సెట్ని మార్చడానికి ఉపయోగపడే విధంగా ఇది వెళ్తుందేమో అన్న ఆలోచన కలిగింది. ఎందుకు అని అంటే మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అన్వర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు మైండ్ సెట్ ఆయన వచ్చిన తర్వాత మామూలుగా ఆలోచించే వాళ్ళం పరిగెత్తాం మేము అని చెప్పేసి అన్నారు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది సార్ ఆ వీడియో కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్లాస్కి ఇంకా బాగా ఎన్రోల్ చేసుకున్నటువంటి స్టూడెంట్సే వస్తూ ఉన్నారు. ఓహో, ఈ సబ్జెక్ట్లో ఇంత గొప్ప వాల్యూ ఉందా అనేది మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్. అట్ ద సేమ్ టైం మీతో పాటే అంటే అన్వర్ గారే ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఆయనకు వచ్చిన అవార్డు యావత్తు మన తెలుగు ప్రజలకి వచ్చినట్లే నేను భావించుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈరోజు సోనూ సూద్ గారికి ఇచ్చిన అవార్డు కూడా వారు కూడా ఆ సంస్థ సోనూ సూద్ గారికి ఇచ్చారు. సోనూ సూద్ అంటే మన ప్రపంచం మొత్తం ఈరోజు మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఐడెంటిటీ అయ్యాడు ఒక మానవత్వవాదని. సో మానవత్వవాదిగా ఆయనకి ఇచ్చిన అవార్డులో కూడా ఆ సంస్థ వారిని ఐడెంటిటీ చేసి అన్వర్ సార్ని ఐడెంటిటీ చేసి ఇవ్వడం అనేది కూడా నేను 100% చాలా హ్యాపీగా ఉన్నా. ఇది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక కోచ్, ఎందుకంటే తల్లిదండ్రులు కానీ గురువుకి కానీ లేకపోతే మన స్నేహితుడికి కానీ వచ్చేటప్పుడు ఎంతైతే మనం ఫీల్ అవుతాం అంత ఇన్నర్ ఫీల్ ఎంత హ్యాపీగా ఉంటుందో జస్ట్ నేను మొన్న చూడగానే నాకు అంత హ్యాపీ అనిపించింది. సోనూ సూద్ గారి కోసం ఒక సంస్థ ఏదైతే ఉందో ఐడెంటిటీ చేసి వారికి అవార్డు ఇచ్చిందో అదే అవార్డుని మళ్ళీ అన్వర్ సార్కి ఇవ్వడం అనేది అద్భుతం. ఎందుకంటే సోనూ సూద్ గారిని కరోనా సమయంలో మనం ఆయన సర్వీసెస్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచాల్లో మన తెలుగు వాళ్ళు కానీ అదర్ పర్సన్స్ కానీ చాలా ప్రేమగా అభిమానంగా ఆయన్ని గౌరవించారు. అవును అవును. ఎంతంటే ఎస్ ఉంటే అలా ఉండాలి అనే వ్యక్తికి ఈరోజు అలాంటి సంస్థ ఆయన యాక్సెప్ట్ చేసి ఆ సంస్థ ప్రకటించిన తర్వాత తీసుకోవడం అనేది చాలా ఇదైతే అదే సంస్థ మన అన్వర్ సార్కి ఇవ్వడం అనేది చాలా హ్యాపీ. బట్ వారి క్లాసెస్ కానీ వారు అన్నీ కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది చెప్పాలి. ఈరోజు మనం ఎంపీ అవ్వడానికి కూడా ప్రధాన కారణం అని చెప్పాలి. 100% వారికి వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా మనకి తీసుకున్నట్లు ఫీలింగ్ ఉంది బేసిక్గా. కానీ మనమే అది ఆ రోజు మనకే వాళ్ళు ప్రకటించడం అనిపించింది. బట్ ఇది చాలా గర్వపడుతున్నాం. ఉత్తరాంధ్ర వాసిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. లాస్ట్ టైం మీరు ఒక మాట అన్నారు సార్, అన్వర్ గారి క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో మీ డబ్బులకి నేను హామీ, దానికి అంత వర్త్ ఉంటుందని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనం చూస్తాం సొసైటీలో. కానీ మనం ఇచ్చే ఫీజెస్ మనకు వచ్చే సబ్జెక్ట్ని వాల్యూ కట్టలేం. చాలా స్మాల్ ఇస్తాం, బిగ్ తీసుకుంటున్నాం. అంటే జస్ట్ 5-6 వేలు, 2,000, 3,000 వేలే కదా. కానీ వచ్చే ఇన్పుట్ చూస్తే అది ఎక్కడికి రీచ్ అవుతుంది.
దాన్ని అంచనా వేయలేం. బట్ అలాంటి వ్యక్తికి ఈరోజు అవార్డు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది, గర్వంగా ఫీల్ అవుతున్నా. సార్కి నేను చెప్పా, ఈ రోజు కాదు ఆ రోజు స్టార్టింగ్ చెప్పా, ప్రపంచంలోనే బెస్ట్ కోచ్ అవ్వబోతున్నాడు ఆయన, మన భారతదేశంలో కాదు. మనస్ఫూర్తి చెప్తున్న మాట ఇది 100%. ఏదో రోజు మనం కూడా వెళ్తాం సెలబ్రేషన్స్కి. ఎస్పెషల్లీ ఏదైతే సుమన్ వేదిక, టీవీ వేదిక ద్వారా ఆయన పరిచయం అయ్యి ఈరోజు మీరు ఏదైతే ఒక మంచి వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఈరోజు ఒక సబ్జెక్ట్ని ఇచ్చి, ఒక పాజిటివ్ సబ్జెక్ట్ని ఇచ్చి ప్రజలు ఏదైతే మన ప్రజలకి ఇస్తున్నారో, తెలుగు ప్రజలకి 100% ఆ సెలబ్రేషన్స్ మనం చూస్తున్నాం, చూడబోతున్నాం. 100% జరగబోతుంది. మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. బట్ 100% జరుగుతుంది అసలు, నో డౌట్. ఎందుకంటే మొన్నను వారు కోచ్ ఎవరైతే ఉన్నారో ఆ క్లాస్ కూడా నిన్న కూడా చెప్పారు, వారికి ఆయన క్యారెక్టర్ కోసం, ఆయన వర్క్ కోసం, ఆయన వర్తబుల్ కోసం కూడా చెప్పారు. చాలామంది విన్నాం ఆ క్లాసు, వారు చాలా పర్ఫెక్ట్ చెప్పారు. నేను బెస్ట్ అనుకుంటున్నాను, నాకంటే బెస్ట్ అనవారని చెప్పేసారు విన్నప్పుడు. నిజంగా ఎవరు కూడా అట్లా, నాకు చాలా ఆనందం కలిగింది. ఆ వర్డ్స్ అయితే అద్భుతంగా ఆయన చెప్పారు. వారు ఏదైతే చెప్పారో నేను కూడా చెప్తున్నా, వారి దగ్గర కోచ్ తీసుకుని నేను కూడా చెప్తున్నా 100%. నేనే కాదు, ఎవరైనా చెప్పవలసిందే. 100% వారికి నేనైతే చూస్తున్నా. నేనైతే భారతదేశంలో ఆయన 100% అవార్డు తీసుకుంటారని అది ఎప్పుడు నేను డిసైడ్ చేశాను. కానీ ప్రపంచంలోనే ఆయన ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అవబోతున్నాడు. ఆయన బలంగా నమ్ముతున్నా 100% జరుగుతుంది అనేది ఈ అవార్డు ద్వారా నేను వారు చెప్తున్నా. డెఫినెట్గా సార్, అది జరగాలని కూడా ఆడియన్స్ కింద కమెంట్ బాక్స్లోనే అప్రిషియేట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. యూనివర్సిటీకి కూడా కోరుకుంటున్నాను. ఎస్, మీరేం చెప్తారు అన్వర్ గారు? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై రేంజ్ సంస్థ వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా సోను సూద్ గారికి ఇచ్చారు, ఆ తర్వాత నేను కూడా నామినేట్ చేయాలి, బట్ సడన్గా ఫోన్ వచ్చింది, సార్ మిమ్మల్ని నామినేట్ చేస్తుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు గణేష్ కుమార్ గారు ఆల్సో. సార్ మీరు 25 కంట్రీస్ రీచ్ అయ్యారు. 11th బ్యాచ్ 25 కంట్రీస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు బ్యాచ్లు మీరు అబ్జర్వ్ చేస్తే 20-21 ఆల్మోస్ట్ అక్కడ ఉండి 25 కంట్రీస్ నుంచి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రపంచ నలుమూల నుంచి వాళ్ళని మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అందరికీ నచ్చింది ఒకటేనండి, సార్ సుడిగుండంలో ఉన్న సునామీ లాగా తీసుకొస్తారన్నారు. సో అది బాగా కనెక్ట్ అయిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఈసారి హైయెస్ట్, లాస్ట్ టైం రీసెంట్గా 11th బ్యాచ్కి హైయెస్ట్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈసారి బ్యాచ్లో కూడా కొత్త టాపిక్స్ నేను లాంచ్ చేస్తున్నా. అయితే ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనిషి పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఒక పేరు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజ్ గారు అని పేరు పెట్టారు. కింద ఏమి యాడ్ చేసుకున్నా చెప్తాను. కలిసిటి అప్పలనాయుడు గారికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు కలిసిటి అప్పలనాయుడు గారిని పేరు పెట్టారు. నాకు కూడా పేరు పెట్టారు. మనందరికీ పేరు పెడతారు. కానీ మన తల్లిదండ్రులు పుట్టినప్పుడు మనకో పేరు పెడతారు. తర్వాత దాని కింద మనం పేరు పెట్టుకోవాలని, అది ఏది పెట్టుకోవాలని మనమే డిసైడ్ అవ్వాలని. నాగరాజు గారు సుమన్ టీవీ CEO అని పేరు రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు. సో కలిసిటి అప్పలనాయుడు గారు ఎంపీ అని అతనుగా పెట్టుకున్నారు. నేను బెస్ట్ టాప్ అండ్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అండ్ మనీ కోచ్ నేను పెట్టుకున్నాను. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీ పేరు కింద, మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన పేరు కింద మీరు ఏ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో డిసైడ్ చేసి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీ అందరికీ కూడా. ఈరోజు ఎంత ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందని అంటే మెయిన్ కారణం దిస్ అవార్డ్ డెడికేటెడ్ టు యూ అండి. ఈ అవార్డుని మీకే డెడికేట్ చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా ఈ అవార్డ్ గోస్ టు యూ ఓన్లీ. మీకే డెడికేట్ చేసి మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీరు ఈరోజు చూసి షేర్ చేసి సో ఇంత ఎంకరేజ్ చేయడం వల్లే నాకు ఇంత మంచి లైఫ్ స్టైల్ వచ్చింది. అండ్ పీపుల్ అందరికీ కూడా మంచి లైఫ్ స్టైల్ ఇస్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సపదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు కింద ఏ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో. ఎందుకంటే జీవితంలో 2 పేర్లు మనకి అద్భుతాన్ని సృష్టిస్తాయి. ఒకటి పెట్టిన పేరు, తర్వాత మనం తెచ్చుకున్న పేరు. ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అంటే పేరు తెచ్చుకోవాలి అనుకున్నట్టుండే. ఇప్పుడు ఎంపీ గారు ఏ విధంగా అయితే సాధించుకున్నారు, అలా సాధించుకోవడానికే క్లాస్కి వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఉంటుంది క్లాస్? మళ్ళీ ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఈ మంత్ జూలై 13 స్టార్ట్ అవుతుందండి, జూలై 30 నుంచి. సో ఎందుకంటే చాలా మంది సార్ మొన్న అనుకున్నాం మిస్ అయిపోయాను అనుకుంటున్నారు. బట్ డోంట్ వరీ అండి, ప్రతిసారి యూనివర్స్ ఒక అవకాశం ఇస్తుంది. ఈసారి ఈ వీడియో ద్వారా మళ్ళీ మేము అప్పలనాయుడు గారితో నేను నిజంగా కూర్చోవడం నా అదృష్టం నిజంగా భావిస్తున్నాను. ఎందుకంటే సార్ ఒక తెలుసండి, ఒక ఎంపీ గారు ఉండంటే ఎంత బిజీగా ఉంటారో తెలుసు. అయినా కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ అవర్స్ వచ్చి మాకు టైం ఇచ్చినందుకు సార్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు ఒక మంత్రాల్లాగా పనిచేసాయి. ఎందుకంటే ఈ ప్రపంచం గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని చెప్పినా కూడా నమ్మరు. సక్సెస్ అయిన తర్వాత వచ్చి చెప్తే నమ్ముతారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మందికి సలహాలు ఇవ్వచ్చు, చాలా మందికి చెప్పొచ్చు ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళెవ్వరు మిమ్మల్ని ఎప్పుడు నమ్ముతారంటే మీరు సక్సెస్ అయిన తర్వాత మాత్రమే నమ్ముతారు, లేదా ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మరు. నేను అందుకే చెప్తున్నాను, నా
సక్సెస్ అవ్వకపోతే ఫస్ట్ నవ్వుతారు, సక్సెస్ అయితే తర్వాత నమ్ముతారు. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో జూలై 30 నుంచి ఈ జరగబోయే నెక్స్ట్ ప్రోగ్రామ్కి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. రండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి హై ఎనర్జీతో మనం మీట్ అవుదాం. చూసింది ఒక లెక్క, లైవ్ లో చూసేది ఇంకో లెక్కలా ఉంటది. సో రండి, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఆడియన్స్ ఫోన్ చేస్తున్నారు సార్, అంటే మీరు చెప్పటమే ఒక ఎత్తు అయితే ఆడియన్స్ నాకు పర్సనల్ ఫోన్ చేసి చెప్తున్నారు వాట్ ఎనర్జీ అని చెప్పేసి, వాట్ ఇది పరిగెత్తిస్తున్నారు అన్వర్ గారు అని చెప్పేసి. నాకు నిజంగా మీకంటూ ఒక పేరు ఉంది, ఆ పేరు మీరు సంపాదించుకునేటువంటి పేరు ఏదైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా, అంటే ఈ సెలబ్రేషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ సెలబ్రేషన్ రోజు మీ మనసులోను మీ ఇంట్లోనూ జరగాలని అంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి అటెండ్ అయితే మీకు తెలుస్తుంది. ఎనీవేస్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్, అండ్ టు యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ సార్. ఈ అకేషన్ లో మీరు ఉన్నందుకు నేను పెద్దగా సెలబ్రేట్ చేద్దామని మైండ్ లో ఉంది నిజంగా. అన్వర్ గారికి కూడా నేను చెప్పట్లేదు, ఎలా అయినా సరే దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాను. కానీ యూనివర్స్ చూడండి ఎలా కలిపిందనంటే, మీరు వస్తున్నారు అనగానే లేదు, ఖచ్చితంగా మీరు ఉన్నప్పుడే జరగాలని చెప్పేసి అర్లీ మార్నింగ్. అసలు ఈ రోజు నాది అన్వర్ గారిది జస్ట్ ఒకసారి కలవటం అంతే తప్ప అసలు షెడ్యూలే లేదు. ఎలా అయినా సరే ఇది జరగాలని చెప్పి అన్వర్ గారికి కూడా రాత్రి కాల్ చేసి, నేను సార్ మీరు ఏదైనా చేయండి, ఎర్లీ మార్నింగ్ నాకు 8 o'clock అవైలబిలిటీ ఉందని చెప్పేసి చెప్పాను. సో ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ చెప్తున్నానండి, నా క్లయింట్స్ నా బలం. నా క్లయింట్స్ అందరికీ కూడా 25 కంట్రీస్లో ఇప్పుడు నా క్లయింట్స్ అందరికీ కూడా నేను ఇంకొకసారి మనస్ఫూర్తి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే సార్ అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం ఏదైతే ఉందో పీపుల్కి చాలా బాగా కనెక్ట్ అయిందండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నాగరాజ్ సార్, ఎందుకంటే ఈరోజు అంటే జాన్ జిగిరి దోస్త్ అని చెప్పుకుంటుంటారు నాగరాజ్ సార్ని, అంత క్లోజ్ అనమాట మా ఇద్దరం సార్ నేను. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంటైర్ నా ఆడియన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. సుమన్ టీవీకి మరింకొకసారి మనస్ఫూర్తి కృతజ్ఞత, అండ్ హై రేంజ్ వాళ్ళకి మరింకొకసారి మనస్ఫూర్తిగా సర్వదా సపదా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.